అందరికి నమస్కారం అండి. చాలా మంది రిపీటెడ్‌గా అడిగే క్వెషన్ ఏంటంటే, మేము ప్రిపరేషన్‌ను కంటిన్యూ చేయాలి. మాకు ఫినాన్షియల్ రిసోర్స్ లేవు. మేము ఏం చేయాలి నెక్స్ట్ మా గోల్‌ని రీచ్ అవ్వాలంటే అని చాలా రిపీటెడ్‌గా అడుగుతున్నటువంటి క్వెషను. సో, దీనికి సమాధానం నేను ఈ వీడియో చేస్తున్నానండి. చాలా మందికి ప్రధాన సమస్య ఏందంటే, ఈ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్‌లో ఫినాన్షియల్ ప్రాబ్లము వల్ల చాలా స్ట్రగుల్ అవుతుంటారు. సో, వాళ్ళ యొక్క ప్రిపరేషన్‌ని కూడా కంటిన్యూ చేయాలంటే ఈ ఫినాన్షియల్ ప్రాబ్లమ్ వల్ల, వాళ్ళ యొక్క ఫ్యామిలీ సపోర్ట్ లేకపోవటం వల్ల, రకరకాల ఫ్యాక్టర్స్ వల్ల వాళ్ళ యొక్క ప్రిపరేషన్‌లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని సక్సెస్‌ను లేట్‌గా రీచ్ అవుతుంటారు. కొంతమంది క్విట్ చేసి వేరే వేరే సెక్టార్స్ వెళ్తుంటారు. చాలా ఉంటాయి ఇలాంటియన్ని ప్రిపరేషన్‌లో ప్రతి నిరుద్యోగి ఫేస్ చేసేటువంటి ఆహ్, సక్సెస్‌లో స్ట్రగుల్స్ ఇవన్నీ. సో, ఇలాంటి అన్నిటికి సొల్యూషన్‌కు నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇది చాలామంది నిరుద్యోగులకు, సీరియస్ యాస్పిరెంట్స్‌కి చాలా హెల్ప్ అవుతుందని దృష్టిలో పెట్టుకొని నేను ఈ వీడియో చేస్తున్నాను. సో, మెయిన్‌లీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, ఇటు తెలంగాణ గవర్నమెంట్ యూపీఎస్సీకి, గ్రూప్ 1 సర్వీసెస్‌కి ఆహ్, స్పాన్సర్‌షిప్స్ చేస్తాయండి. స్పాన్సర్‌షిప్స్ అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎన్టీఆర్ విద్యున్నత్ అని గతంలో చంద్రబాబు గారు గవర్నమెంట్ ఆల్రెడీ ఇదే స్కీమ్ లాంచ్ చేసింది. ఇప్పుడు అది కూడా స్కీమ్ కంటిన్యూ చేస్తుంది. సో, ఆ స్కీమ్‌కి ఇచ్చే బెనిఫిట్ ఏంటంటే ప్రతి పేద విద్యార్థి 6,00,000 ఉండేది గతంలో. ఇప్పుడు 8,00,000 మేబీ ఉంటుంది. ఈ లోపు ఇన్‌కమ్ ఉన్న ప్రతి పేద విద్యార్థికి గవర్నమెంటు సివిల్ సర్వీస్ సంబంధించినటువంటి కోచింగ్ ఫీ మొత్తం గవర్నమెంటే పే చేస్తుంది ఇన్‌స్టిట్యూషన్స్‌కి. సో, ఇన్‌స్టిట్యూషన్స్ అట్ ద సేమ్ టైమ్ అది కాకుండా ఇన్‌స్టిట్యూషన్స్ వాళ్ళు స్టూడెంట్స్ కోచింగ్‌లో మెటీరియల్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు కొన్ని ఇన్‌స్టిట్యూషన్స్. ప్లస్ మళ్ళీ వాళ్ళకు ఫినాన్షియల్ అసిస్టెన్స్ ఇస్తారు. ప్రతి మంత్ వాళ్ళ స్టూడెంట్స్‌కు గతంలో 10,000 ఉండేది. ఇప్పుడు ఇన్‌ఫ్లేషన్ వల్ల కొంచెం అడిషనల్ అమౌంట్ ఇస్తారు. ఢిల్లీకెళ్తే ఇంకా అడిషనల్‌గా 2,000 ఎక్స్‌ట్రా ఇస్తారు. గతంలో ఢిల్లీలో 12,000 ఇచ్చేవాళ్ళు. హైదరాబాదు, ఇక్కడ బెంగుళూరు ఇక్కడ 10,000 ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు 12,000 ఇవ్వచ్చు, 14,000 ఇవ్వచ్చు. బట్ స్టూడెంట్‌కైతే అది సరిపోతుంది అనుకుంటున్నాను. ఈ అమౌంట్‌తో ఈ స్టూడెంట్ ఇంట్లో వాళ్ళని అడిగే ఉద్దేశ్యం లేకుండా తన యొక్క ప్రిపరేషన్‌ను కంటిన్యూ చేసుకొని తన యొక్క సక్సెస్‌కు రీచ్ అవ్వడానికి ఇది చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది. ప్రధానంగా మంచి ఇన్‌స్టిట్యూషన్స్ ఉన్నాయండి హైదరాబాద్‌లో. ఢిల్లీలో ఉన్నాయి. మీరు ఎక్కడ కావాలంటే అక్కడ ఈ ఈ స్కీమ్ కింద బెనిఫిట్ అయిన వాళ్ళందరూ అక్కడికెళ్ళి కోచింగ్ తీసుకొని మీ యొక్క సక్సెస్‌ని రీచ్ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది. ఆల్మోస్ట్ 15 ఇన్‌స్టిట్యూషన్స్ ఉన్నాయండి. గవర్నమెంట్ టైప్ అయిపోయింది. 15 ఇన్‌స్టిట్యూషన్స్ తీసుకుంటే హైదరాబాద్‌లో ప్రధానంగా తీసుకుంటే ఆసిరెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్ ఉంది. బ బ్రెయిన్ ట్రీ ఇన్‌స్టిట్యూషన్ ఉంది. 21 సెంచరీ ఐఏఎస్ స్టడీ సర్కిల్ ఉంది. లా ఎక్సలెన్స్ ఉంది. లక్ష్మి ఐఏఎస్ స్టడీ సర్కిల్ ఉంది గతంలో. సో, ఈ ఇన్‌స్టిట్యూషన్స్ కాకుండా శంకరన్ ఐఏఎస్ స్టడీ సర్కిల్ అని చెన్నైలో ఉంది. యూనివర్సల్ ఐఏఎస్ స్టడీ సర్కిల్ అని బెంగుళూరులో ఉంది. వాజీరామ్, శ్రీరామ్ అని కొన్ని ఇంకా రిప్యూటెడ్ ఇన్‌స్టిట్యూషన్స్ టాప్ ఇన్‌స్టిట్యూషన్స్ ఢిల్లీలో ఉన్నాయి. మీరు ఎక్కడ కావాలంటే అక్కడ మీ యొక్క ఆహ్, సి సిట్యుయేషన్ అంటే కొంతమంది హెల్త్ ఆహ్, సపోర్ట్ చేయవు అని చెప్పేసి గతంలో నాకు కూడా ఢిల్లీ ఆప్షన్ వచ్చిందండి. నేను కూడా గతంలో ఈ స్కీమ్ కింద నా యొక్క ప్రిపరేషన్‌కి హెల్ప్ అయింది నాకు ఇలాంటిది. గతంలో ఢిల్లీకి ఆహ్, నాకు ఆప్షన్ దొరికింది. బట్ నాకు అక్కడ క్లైమేట్, అక్కడ ఒక వాతావరణం నాకు నచ్చక నేను హైదరాబాద్ చూజ్ చేసుకున్నానండి. హైదరాబాద్‌లో కూడా బెస్ట్ ఇన్‌స్టిట్యూషన్ ఉన్నాయండి. ఈ ఇన్‌స్టిట్యూషన్స్‌లో మీ యొక్క ప్రిపరేషన్‌కి చాలా హెల్ప్ చేస్తాయి. సో, నేను ఈ నేను చెప్పబోయేదేంటంటే, మీ యొక్క పేద విద్యార్థులు మీ యొక్క ప్రిపరేషన్‌ని ఆపేయకుండా మీ ప్రిపరేషన్ ఇలా కంటిన్యూ చేసి మీకున్నటువంటి నాలెడ్జ్‌ని ఈ ఎన్టీఆర్ విద్యున్నతి అనేది ఒక నోటిఫికేషన్ వస్తుందండి. గతంలో లాగా ఎవ్రీ మంత్ జూన్ గాని, మేబీ కొంచెం అటు ఇటుగా ఒక ఎగ్జాక్ట్ నేను మంత్ చెప్పలేను. గవర్నమెంట్ యొక్క సిట్యుయేషన్ అనుగుణంగా రిలీజ్ చేస్తుంది. ఆహ్, ఆహ్, రి ఆ వచ్చిన నోటిఫికేషన్‌ని క్రైటీరియా ఉంటుందండి. దీనికి 30 ఏజ్ లిమిటెడ్, 32 ఓపెన్ సివిల్స్ లాగా, రిమైనింగ్ కేటగిరీ బీసీకి ఒక 3 ఇయర్స్, ఎస్సీ, ఎస్టీకి ఒక 5 ఇయర్స్ రిలాక్సేషన్ ఉంది. 37 ఫిజికల్ డిజబిలిటీ 42 ఇయర్స్ వరకు ఉంటుంది. సో, బెనిఫిట్ రిమైనింగ్ అన్ని ఏ కమ్యూనిటీకి ఎన్ని సీట్స్ అని, ఎస్సీ, ఎస్టీకి 1000 సీట్స్, బీసీకి ఆహ్, 1000 సీట్స్, నెక్స్ట్ రిమైనింగ్ కేటగిరీకి 1000 ఆల్మోస్ట్ 3000 నియర్లీ 3000 సీట్స్ వరకు అలాట్ చేస్తారు. ఆ కమ్యూనిటీకి సంబంధించినటువంటి స్టూడెంట్స్‌ని ఇందులో సెలెక్ట్ చేస్తారు. సో, దీనికి కొంచెం
గ్రూప్స్ స్థాయిలో ప్రిపేర్ అయిన వాళ్ళు ఈజీగా క్లియర్ చేస్తారండి. కొంచెం నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, బేసిక్స్ నాలెడ్జ్ పట్టున్న వాళ్ళు ఎగ్జామ్ సేమ్ సివిల్ స్థాయిలో ఉంటుంది. ఒక ప్రిలిమ్‌లో ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. దాంట్లో వచ్చిన మెరిట్‌ని బేస్ చేసుకొని వాళ్ళకి సీట్ అలాట్ చేస్తారు. సీలెట్ సీ సీట్ అలాట్ అయిన తర్వాత అక్కడికెళ్ళిన తర్వాత మనం ఎవ్రీ మంత్ ఏ ఇన్‌స్టిట్యూషన్స్ వాళ్ళు అక్కడ డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ అవుతుంది. సో, ఈ ప్రాసెస్ అయిన తర్వాత అడ్మిషన్ అయిన తర్వాత ఎవ్రీ మంత్ ఫస్ట్ తారీఖు మనకు విత్ బయోమెట్రిక్ అయితే ఉంటుందండి. బయోమెట్రిక్ అటెండెన్స్ బేస్ చేసుకొని దాన్ని బట్టి మీకు ఎవ్రీ మంత్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ గవర్నమెంట్ ఇస్తుంది. ఎవ్రీ మంత్ అప్ టు 9 మంత్స్ వరకు ఇస్తుంది. సో, మీరు ఈ వచ్చే అమౌంట్‌ని మీరు బ్యాలెన్స్‌డ్ చేసుకొని మీ యొక్క ప్రిపరేషన్‌కి అప్ టు 1 ఇయర్ వరకు ఎలాంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ ఫేస్ చేయకుండా మీ యొక్క తెలంగాణ నిరుద్యోగులకైతే గవర్నమెంటు మా ప్రిలిమ్స్ క్లియర్ అయినటువంటి యూపీఎస్సీ యాస్పిరెంట్స్‌కి రాజీవ్ గాంధీ అభయహస్తం అని ఇంకో స్కీమ్ రేవంత్ రెడ్డి గారు సీఎం గారు లాంచ్ చేశారు. సో, ఆ స్కీమ్ కింద వాళ్ళకి రూ. 1,00,000 ఫినాన్షియల్ అసిస్టెన్స్ అయితే ఇస్తారండి. సో, ఇది ఒక బెనిఫిట్ ఈ మాత్రం ఇస్తే చాలు చెలరేగిపోతారు ఉంది వాళ్ళకి. సో, ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు ఏమన్నా ఇంకా కావాలని చెప్తే కామెంట్ చేయండి. నా నా యొక్క వీడియోస్ మీకేమైనా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.